జీవితానికి రావాల్సిన దాన్ని తొలగించి వేస్తాడు. అయితే ఇక్కడ బాగా ఆలోచించాలి. ఒకవేళ విని మౌనంగా ఉంటే ఏమైతుందన్నయ్యా? రైట్, వింటావు, అన్నిటినీ వింటావు, ఆలకిస్తావు, ఇది జరుగుతుందా అని అనుకుని మౌనంగా ఉంటావు. చాలా మంచిది, చాలా మంచిది. అయితే రానే వచ్చిన తర్వాత అప్పుడు ప్రభు సన్నిధికి వెళ్తావు. ప్రభు కష్టం వచ్చిందయ్యా, వేదన వచ్చిందయ్యా, అవమానం వచ్చిందయ్యా, నింద వచ్చిందయ్యా, కొట్టివేయబడుతున్నానయ్యా అంటావు. అప్పుడు దేవుడు చెప్తాను నువ్వు చేసే ప్రార్థనకి, అవును నీకు వస్తున్నాయి కాబట్టి ముందుకు హెచ్చరిక చేశాను. ప్రైజ్ ది లార్డ్. నీవు ఇవి అనుభవించకూడదు కాబట్టి నేను హెచ్చరిక చేశాను. నీవు ఈ నిందలో, ఈ అవమానంలో నువ్వు భరించలేవు, నువ్వు ఈ కీడును భరించలేవు, ఈ శ్రమను భరించలేవు, ఈ వేదనను భరించలేవు, ఈ నలుగురు దూషణ మాటలు భరించలేవు. కాబట్టి నేను ముందుగా హెచ్చరిక చేసిన కుమార్తె, ముందుగా హెచ్చరిక చేసిన కుమారుడా, అందుకే నీ హృదయాన్ని మార్చుకొని నీవు నా సన్నిధిలో నిలబడించేనా ఇవన్నీ నీ దగ్గరికి రాదని దేవుడు నీకు తెలియపరుస్తాడు. దేవుడు మనకు తెలియపరుచుకున్న వాక్యం ద్వారా మనతో మాట్లాడకుండా ఏ కీడును, ఏ నిందను, ఏ శ్రమను మన మీదికి అనుమతించడు. శత్రువు ఎంత బలవంతుడు కానీ ఆయన కంచెను దాటలేడు. హల్లెలూయా. ఆయన వేసిన కంచెను దాటలేడు. దాచాడు. మనకు శ్రమ కలుగుతుంది అంటే మనం దేవుడి సన్నిధిలో ఉండవలసినటువంటి క్రియలు, సమయాన్ని వదిలిపెట్టి అనేక సందర్భాల్లో వ్యర్థమైపోతా ఉన్నాను. కాబట్టి అందుకే ఇక్కడ 4వ వచనం, ఎవరైనా బాకానరము విని జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వారి ప్రాణము తీసేయడలా వాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాలి. దేవుడు నమ్ముకున్న తర్వాత చాలా మంది అడిగే క్వశ్చన్స్, అయ్యా మా పిల్లలు దేవుడు నమ్ముకున్నారు కదా, మేము దేవుడు నమ్ముకున్నాం కదా, ఎందుకయ్యా ఈ అవమానాలు, ఎందుకయ్యా ఈ నిందలు అంటారు. దైవజనుడికి దేవుడు చెప్పిన వాక్యము పరిచయం జరుగుతూ ఉన్నప్పుడు నీవు ఆ వాక్యాన్ని పెడచమని పెట్టింటావు. ఏదో సందర్భంలో అది నీకోసమే దేవుడు తీసుకొచ్చింటాడు. దేవుడు నీకోసమే ఆ మాటను తీసుకొచ్చింటాడు. నీతో చెబితే ఆ మాటను నువ్వు విని నీ వ్యక్తిగత జీవితాన్ని మార్చుకుంటే, నీ బ్రతుకు బాగుపడితే, నీ కుటుంబం బాగుపడితే, నీవే దేవుని సన్నిధిలో స్థిరపడితే, నిన్ను బట్టి అనేక వేల కుటుంబాలను రక్షణగా నడిపించాలి. ఒకవేళ దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం అయితే ఎంత దేవుని పని ఆగిపోతుంది చూడండి. ఒక్కరిని బట్టి, ఒక్కరు దేవుని మాటను వినకోకుండా పెడచి వినబెట్టడాన్ని బట్టి, ఏ సమయంలో, ఏ సందర్భంలో దేవుడు ఏ రీతిగా మనతో మాట్లాడుతాడో మనకి తెలుసా? ప్రతి సందర్భాన్ని జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రతి మాటను దేవుని సన్నిధిలో బహు జాగ్రత్తగా వినాలి. ప్రతి సందర్భంలో వినయము, విధేయత, ఓపిక కలిగి దేవుని సన్నిధిలో దేవుని మాటను ఆలకించాలి. ఖడ్గము ఎప్పుడు వచ్చునో ఎవరికీ తెలియదు. మరణము ఎప్పుడు ఏ వ్యక్తిని ఆవరిస్తుందో ఎవరికీ తెలియదు. ఏ సందర్భంలో ఏ వ్యక్తికి కీడు, ఏ వ్యక్తికి అవమానం, ఏ వ్యక్తికి నింద వస్తుందో ఎవరికీ తెలియదు. బాగా బతికిన వారే శ్రమ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు తట్టుకోలేము. అయితే దేవుని పిల్లలతో మాత్రం దేవుడు ముందుగానే హెచ్చరిక చేస్తాడు. ఆమేన్. ఖచ్చితంగా పలకరిస్తాడు, ఖచ్చితంగా తెలియపరుస్తాడు. అయ్యా ఇది మీకు రాబోతుంది, జాగ్రత్త. ఒకవేళ నీకు తెలియబడకుండా వచ్చినా దేవుడు దాన్ని దాటి పడేస్తాడు, పక్కకు నెట్టేస్తాడు. ఒకవేళ నీకు హెచ్చరిక చేయబడకముందే నీ కుటుంబం మీదకి, నువ్వు చేస్తున్న వ్యాపారం మీదకి, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో, నువ్వు చదువుతున్నటువంటి స్కూల్లో, ఉన్నటువంటి పరిస్థితుల మధ్యలో నీ పరివారం దగ్గర అవమానాలు, నిందలు దగ్గరికి వస్తున్నాయా, వాటిని ప్రభువే దాటించేస్తాడు. వాటిని తొలగించి పక్కన పడేస్తాడు. అయితే విని కూడా నువ్వు తెరచి పెడితే మాత్రం దానికి ఉత్తరవాదిని నీవే అయిపోతావు. చాలా మందికి నేను పలకరిస్తూ చెబుతూ ఉంటాను, దేవుని మాటకు భయపడే వనకాలి.
హృదయంలో భయం పుట్టాలి. పైకి భయపడినట్టుగా, పైకి వణికినట్టుగా నటిస్తే దానివల్ల ఏమీ కాదు. మనస్సులో కలిగే భయం, హృదయంలో కలిగే భయం నిన్ను, నీ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో స్థిరపరుస్తుంది. నీ మోకాళ్ళు భూమి మీద పోని, నీ ముఖముని చేతులు పరలోకపు ఎత్తి విజ్ఞాపన చేయడానికి నీ అంతరంగపు భయం దేవునితో సంబంధాన్ని పెంచుతుంది, దేవునితో సహవాసాన్ని పెంచుతుంది, దేవుని మార్గంలో తత్వాన్ని పెంచుతుంది. నీవు దేవునికి భయపడుతున్నావు, దేవునికి వణుకుతున్నావు, దేవునికి విధేయత చూపిస్తున్నావంటే నీవు దేవునితో ఎంత సమయం గడుపుతున్నావో అది నీ వ్యక్తి యొక్క జీవితాన్ని బట్టి తెలియపరుస్తుంది. ఎవరు చెప్పాల్సిన పనుల, ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పనుల, ఎవరు మెడలో బోర్డు వేసుకొని తిరగాల్సిన పని లేదు. నీవు దేవునితో ఎన్ని గంటలు గడుపుతున్నావు, నువ్వు దేవుని వాక్యానికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నావు, నువ్వు దేవుని మాటని ఎంతగా వినయ విధేయతలు చూపిస్తున్నావు, ఎంతగా వణుకుతున్నావు, ఎంతగా లోబెడుతున్నావు, ఎంతగా ఆ మాట వింటుంటే నీ హృదయం తత్తరిల్లిపోతా ఉందో, నీ అంతరంగపు భావాలు కలగబెడతా ఉన్నాయో, నీలో ఏదైనా మలినం విన్నప్పుడు దేవుని వాక్కు నీ అంతరంగానికి వెళ్ళినప్పుడు నువ్వు ఎంతగా కలవరపడుతున్నావు. అయ్యో ఈ పాపం నాదే, ఈ పాపం బట్టి నా బతికి అవమానం, నిందలు, వేదనలు, శ్రమలు, నన్ను బట్టే నా పిల్లలు, నన్ను బట్టే నా భర్త, నన్ను బట్టే నా తల్లిదండ్రులు అవమానపరచబడుతున్నారు, తలదించుకుంటున్నారని ఏనాడు నీ హృదయపు అంతరంగంలో కదిలించబడుతుందో ఆ రోజు నీవు, నీ కుటుంబము, నీ ఒక్కరి ప్రార్థనను బట్టి, నీ కుటుంబీకుల ప్రార్థనను బట్టి ఉన్నత స్థితికి దేవుడు తీసుకెళ్ళి స్థిరపరుస్తాడు. భయపడకోకుండా దేవుని వాక్కుకు వ్యతిరేకమైపోతే ఆ అవమానానికి, ఆ నిందకు, ఆ రోగానికి, ఆ శ్రమకు, ఆ మరణానికి నీవే ఉత్తరవాదివి. దేవుడు కానేరడు. ఇప్పుడు వణికిన కుటుంబాన్ని ఆ శ్రమలో నుంచి, ఆ నిందలో నుంచి ఎలా బయటికి తీసుకొస్తాడో ఎవరికీ తెలియదు. కానీ దాన్ని నీ మీదికి రాకపోతే త్రోసి వేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చిన్న మాట చెప్తాను. భక్తుడైనటువంటి నీతిమంతుడైనటువంటి నోవాహు చక్కగా ఓడ నిర్మిస్తూ ఉన్నాడు. ఆదికాండము 6వ అధ్యాయంలో ఓడ నిర్మిస్తూ ఉన్నాడు. ఓడ నిర్మిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ ఓడంతా కట్టిన తర్వాత, అదంతా అయిపోయిన తర్వాత చక్కగా చూడాలి, అక్కడ ఉంటుంది. చక్కగా అయిపోయిన తర్వాత నోవాహు ఓడ నిర్మించిన తర్వాత, ముందుగానే ఓడ అయిపోయిన తర్వాత ఒక బాకానాదాన్ని ఆ యొక్క వ్యక్తి ఊదిన తర్వాత ఊదుతూ ఉంటాడు. తన వారికి ఏం చెప్తూ ఉంటాడు? హెచ్చరిక చేస్తూ ఉంటాడు. అయ్యా, ఉగ్రత రాబోతుంది, శ్రమ రాబోతుంది, కన్నీళ్ళు రాబోతున్నాయి, వ్యాధులు రాబోతున్నాయి, భయంకరమైనటువంటి నీళ్ళ ఉపద్రవం రాబోతుంది, సముద్రాలుగా ఉప్పొంగి ఆకాశపు గడప కమ్ములు తెరవబడి జలధారలు భూమి మీద కురవబోతా ఉన్నాయి. నాయనా, అందరూ వచ్చి ఓడలేకండి, ఈ ఓడ కట్టింది మీకోసమే అని చెప్పాడు. చెప్పినప్పుడు ఎవరో ఆసక్తి కలిగినటువంటి ఒక 7 మంది 8 మంది ఎక్కారు. మొత్తానికి ఆయన కోడళ్ళు, కొడుకులు, వాళ్ళు వీళ్ళు కలిసి. దాంతోపాటు ఇంకొక సంఘటన జరిగింది అక్కడ. నోవాహు వెళ్ళి అడవికి వెళ్ళి జతలు ఏరుకొని వచ్చాడా? నోవాహు బాకానాదం ఊరగా ఆ జంతువులకు అయ్యే వచ్చాయా అన్నయ్య? అయ్య వచ్చాయా? దైవజనుడు బాకానాదం ఊరగా ఏమొచ్చాయి? అన్ని భయపడుతూ వచ్చాయి. బాగా వినాలి. అన్ని భయపడేది అన్నయ్య, భయపడేది కదా అమ్మా, అన్ని భయపడేదా? మనుషులు భయపడ్డారా? జంతువులు వణికాయి, ప్రకృతి వణికింది, పక్షులు వణికాయి, సమస్తము గదగదలాడిపోయాయి, పరమతల్లి ఆజ్ఞకు సమస్తము లోబడ్డాయి. కానీ అక్కడ ఉన్నటువంటి మనుషులు లోబడకపోగా బాగా ఊదాడు.
ప్రభు చెప్పినవన్నీ వస్తూ ఉన్నాయి. కనీసం అప్పుడన్నా జనులకు కాస్త జ్ఞానం రావాలి కదా. మరి బాబోయ్ ఇదేంటి, ఇవన్నీ నోవాహు పరిచయం లేవు కదా, నోవాహు ఇక్కడ ఉండి బాగా ఊరుతుంటే ఇవేంటి వస్తున్నాయి, ఏనుగులు, ఎలకలు, పిల్లులు, సింహాలు, పులులు, ఏంటి ఇవన్నీ వస్తున్నాయి. అప్పుడన్నా మనిషి కాస్త జ్ఞానం రావాలా? అప్పుడన్నా రావాలా? లేదండి, మౌనంగా చూస్తా ఉన్నారు. చూడండి కాదన్నారా, చూడమన్నాడు. నోవా కూడా మౌనంగా చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. బాగా ఊదాడు, అన్ని వస్తున్నాయి, వరుసలు వస్తున్నాయి. ఎక్కించాడు, లోపల పెట్టెలు కట్టాడు కదా గది. నోవాహు వాడలు ఎక్కించాడు. ఎక్కించిన తర్వాత మొత్తానికి డోర్ వేసే సమయం వచ్చింది. వెంటనే వేసింటాడు అంటావా? పరపాలు అనుకోవాలి అమ్మంటే ఏదా ఈ ఊడన్నా అక్కడన్నా పాపం నన్ను చూసి అక్కడన్నా వస్తాడేమో ఆశపడింటాడు. ఖచ్చితంగా ఆశపడి గమనించింటాడు. కాసేపు ఆగింటాడు. ఇంకా దేవుడు చెప్పినాడు, నాయనా నోవాహు నా ఆశపడకాడి మీ నాయన డోర్ అడిగాడు. డోర్ మూసి ఏం చేశాడు, కీలు పూసాడు. ఇక వరద రానే వచ్చింది. వచ్చిన తర్వాత నేనంటాను, నిజంగా మాట్లాడుకుందాం, నీళ్ళు కొద్దిగా జలధారలు కారుతా ఉంటే ఆ గ్రామస్తులు పడవ దగ్గరికి రాలేదా? 100కు 100 పాలు వచ్చింటారు. హల్లెలూయా. పడవ దరిన నిలబడి 100 సార్లు కొట్టిందరా? ఖచ్చితంగా పడవలు పడేమని, ఓ నోవాహు నాయనా జలప్రలయం వచ్చింది, చచ్చిపోతున్నావు, మునిగిపోతున్నాయినా నాయన, ఒక్కసారి పడవ తెరవయ్యా, ఒక్కసారి పడవ ఓపెన్ చేయగా అయ్యా, ఓక తెరవయ్యా, మేఘముగా అనుకోకుండా ఉంటారా? ఖచ్చితంగా అనే ఉంటారు. తెరిచాడా నోవాహు? తెరిచాడా? ఎందుకని? తగు సమయం వచ్చినప్పుడు దేవుడు బాగా నాలుగు కంటే ముందుగానే ప్రజలను హెచ్చరిక చేశాడు. నాయనా శ్రమ రాబోతా ఉంది, కన్నీళ్ళు రాబోతా ఉన్నాయి, పాపం ఎక్కువైపోయింది, ప్రజల జీవితాలు నీళ్ళ పాలై మరణ బృందంగా జరగబోతా ఉంది. ఇదిగో వేడించబడాలి, రండి పడవ దగ్గర ఒక్కడు రాలా. మూత వేయబడిన తర్వాత గుండెలు బాదుకుని ఏడ్చి చచ్చిపోయారు అందరూ, మరణించారు అందరూ. పడవ తెరవబడలా. బాకానాదము ఊదినప్పుడే సరిచేయబడాలి. దేవుని మాటల హృదయం అనేటువంటి అంతరంగానికి చేరినప్పుడే మన బ్రతుకు బాగు చేయబడాలి, మన వ్యక్తిగతం బాగు చేయబడాలి, మన ఆంతరిక భావాలు మార్చుకోవాలి. మానవ తాగా ఉన్నటువంటి అనేక పాపము, అపవిత్రము, గుణగణాలు తెంచుకొని పోవాలి. దైవిక సంబంధంగా స్థిరపరచబడిన తరువాత, తలుపు తీయమన్న తర్వాత ఇక నోవాహు తీయడానికి అధికారం లేదు. ఆ అధికారం ఎవరికి? పరమ తండ్రి యేసయ్యకి. అందుకే ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, మన వ్యక్తిగత బ్రతుకులతో దేవుని వాక్కు సూటిగా మాట్లాడినప్పుడే మన బ్రతుకు సరి చేయబడాలి. మన వ్యక్తిత్వం సరి చేయబడాలి, మన ఆంతరిక భావాలు సరి చేయబడాలి, మన చూపు విధానం మారబడాలి, హృదయపు ఆలోచన మారబడాలి, తలంపులు మార్చబడాలి. మనలో కలిగేటువంటి అపవిత్రమైన భావజాలను తొలగించుకొని పవిత్రమైన అడుగులు పడాలి. అప్పుడు దేవుడు ఊరినటువంటి బాకానాదం అనే దేవుని మాటలు బట్టి మన జీవితం మార్చబడినప్పుడు పరమ తండ్రి ఆనందించబడతాడు, పరమ తండ్రి గణపరచబడతాడు. పరమ తండ్రి మన ఒక్కరి వ్యక్తిత్వ జీవితం మార్చుకునే విధానాన్ని బట్టి ఆయన మాట్లాడిన మాట ఎంతగా ఫలించిందో అని ఆనందపడి తృప్తిరైపోయి మనకు రావాల్సిన ఆపదను, నిందలను, అవమానాలను, మరణకరమైనటువంటి శాపాలను రాకోకుండా తీసివేస్తాడు. అందుకే నోవాహు కాదు అధికారం లేదు యేసయ్యకి. ఆ అధికారం కలిగిన యేసయ్య దగ్గర ఉన్న మనం వాక్యమనే బాకానాదం ఊదిబడిన వెంబడే జీవితం మార్చబడాలి. ఆలోచన 5వ వచనం, బాకానాదము విని వాడు జాగ్రత్తగా పడకపోయిన
జాగ్రత్త పడిన యెడల తన ప్రాణమును రక్షించుకొనును. చప్పట్లు కొట్టుకున్నాను దాని దేవుని మాటను, దేవుని వాక్యాన్ని, యేసయ్య స్వరాన్ని విని తన జీవితాన్ని మార్చుకొని తను బాగుపడాలి అని అనుకున్నప్పుడు తన ప్రాణమును రావాల్సినటువంటి ఏ కీడైనా కానీ, ఏ నిందలు, ఏ అవమానాలు, ఏ వేదనలు, ఏ శ్రమలు, ఏ కన్నీళ్ళైనా కానీ, ఏ అప్పులు, ఏ ఇరుకులు, ఏ సమస్యలైనా కానీ దాని నుంచి దేవుడు తప్పించి పడవేస్తాడు. విని కూడా మౌనంగా బెల్లం కొట్టిన రాయి అంటారు. మేము బాగా తెలుగు భాషలో చెప్పుకోవాలంటే అంతేనా? వాడేంటి అంతగా అంటున్నా కూడా బెల్లం కొట్టిన రాయి మాదిరి కూర్చున్నాడు కానీ కదలటం లేదు. దేవుని వాక్యాన్ని విని పాపాన్ని, అపవిత్రతను, దైవ విరోధపు మనస్తత్వాన్ని, ఆలోచనలు, ఆంతరంగిక దైవ విరోధపు కార్యాలను విననాడకపోతే బెల్లం కొట్టిన రాయిలాగా ఉంటే ప్రయోజనం ఉండదు. తన మీదకి వచ్చే సమస్తములకు తానే ఉత్తరవాది అవుతాడు. ఎప్పుడైతే దేవుని మాటను విని నేను మార్చబడాలి, నా దేవుడు ఈరోజు నాతోటే మాట్లాడి ఉన్నాడు, నా బతుకే నాశనం అయిపోతుంది, నేనే అవమానాలు, నేనే నిందలలో, నా తల్లిదండ్రులే, నా పిల్లలే, నా కుటుంబమే, నా భర్తే, నా భార్య, నా జీవితమే, నా ప్రభువు నాతోటే మాట్లాడాడు, మారవలసిన వాడిని, మారవలసిన వాడిని నేనే, నా యవ్వన వయస్సే, నా వ్యక్తిగత బతుకే, నా జీవితమే మారాల్సిందే అని ఏ బిడ్డ, ఏ దేవుడి కుమార్తె, ఏ మానవుడు, ఏ మనిషి అనుకుంటాడో వారి జీవితం మార్చబడినప్పుడు దేవుని నామానికి నిన్ను బట్టి, నీ బ్రతుకుని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి మహిమను తీసుకుంటాడు. కీడుని దూరపరిచి మహిమను నీకు అలంకరిస్తాడు దేవుడు. హల్లెలూయా. 7వ వచనం, 6వ వచనం. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచి దేవుడు ఊదమన్నప్పుడు వాఖానం మొదలేదనుకో, అప్పుడు కత్తి పట్టుకొని దేవుడు ఎవరి దగ్గరికి వస్తాడు? నీ మీద కాపరిగా ఉన్నటువంటి ఆయన దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు తనకి ఏ ఆత్మనైతే అప్పగించాడో, ఏ ఒక్కరినైతే అప్పగించాడో, ఏ ఒక్కరినైతే అప్పగించిన తర్వాత వారికి దేవుని మాట చెప్పు అంటే చెప్పలేదు, అప్పుడు ఉంటారు సేవకునికి. అప్పుడు ఏం తీసుకుంటాడైనా? అప్పుడు తీసుకొని వస్తాడు కత్తి, ఖడ్గాన్ని. హల్లెలూయా. అప్పుడు ఉత్తరవాది ఎవరైనారు? ఉత్తరవాది ఎవరైనారు? కాపరి. సేవకుడు ఉత్తరవాది అవుతాడు. అన్నయ్య, నువ్వు ఎప్పుడు చూచినా నేను ఏ తప్పు చేసినా నాకు చెబుతూ ఉన్నావు అన్నయ్య. ఇది కాకోకుండా కొత్తది ఏమైనా చెప్పు అన్నయ్య. నేను ఏమీ చెప్పలేను చెల్లెమ్మ. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నన్ను సరిచేయమని చెప్పాడు, కానీ మసిపూసి మారేడుగా చేసి అని చెప్పటానికి నేను అక్కర్లేదమ్మా. హల్లెలూయా. అలా చెప్పేవాళ్ళు చాలా మంది ఉండవచ్చేమో, నాకు తెలియదు తల్లి. హల్లెలూయా. దేవుడు అప్పగించిన బాధ్యతను సరైన క్రమంలో నడవగలగాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సరిచేయబడాలి, దేవుని ప్రేమలో స్థిరపరచబడాలి. వాక్ అనేది ఖడ్గములాగా హృదయంలోకి దూరులాగా మన మనస్సు స్థిరపరచబడాలి, హృదయం తెరవబడాలి, ఆంతరిక భావాలు మార్చబడాలి,
అందుకే ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఒకవేళ వాడు బాకానాలు ఊదకపోతే, బాకానాలు అనగా దేవుని వాక్కును కరెక్ట్ గా హెచ్చరిక చేయకుండా గద్దించకుండా చెప్పకపోతే ఉత్తరవాది ఎవరు? అందుకే ప్రతి సందర్భంలో, ప్రతి సమయాల్లో దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క వాత్సల్యతను, దేవుని యొక్క కరుణను మన మీద ఎంతగా ఉందో తెలియపరుస్తూనే ఉంటాం. ఆ ప్రేమ మనల్ని ఆపదలోకి నెట్టదు, ఆ ప్రేమ మనల్ని అవమానాలకి నెట్టదు, ఆ ప్రేమ మనల్ని రోగాలకి నెట్టదు, ఆ ప్రేమ మనల్ని నిందలు చేయదు. ఆ దైవికమైన ప్రేమ ఇవన్నీ మనం భరించలేము. కాబట్టి దేవుడమ్మా ఈ రీతిగా బతుకు, అన్నా ఈ రీతిగా బతుకు అని తన దాసులను పంపించి మనకు బోధిస్తాడు. హల్లెలూయా. విన్నవారు, మలుసుకున్న వారు జీవితాలు బాగుపడతాయి, వ్యక్తిత్వాలు బాగుపడతాయి, కుటుంబాలు బాగుపడతాయి, ఎవరి బిడ్డలు బాగుపడతారు. అంతరంగిక భావాలు మార్చుకున్నటువంటి వారు నటించి ఏదో అలాగా ఆయన కానిచ్చినప్పుడు కాస్త ముసుగు వేసుకుంటే తర్వాత చున్ని తీసి ఇసిరగా ఏడేస్తాం కూడా కానరాదు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చాలా సందర్భాలు బాగా గమనిస్తే ఆమె మందిరానికి వెళ్ళినప్పుడు చాలా బాగా వెళ్తాం. తర్వాత మరుసటి రోజు మనల్ని గమనించుకోవాలి. అరే నేను ఆదివారం ఇంత బాగా వెళ్ళానే, ఏంటి ఈరోజు సోమవారం, మంగళవారం, బుధవారం వచ్చి హిట్ అయిపోయాను అని ఒక్కసారిగా మనం బాగా గమనించుకున్నావా? హల్లెలూయా. ఒక్కసారిగా గమనించుకున్నావా? ప్రైజ్ లార్డ్. చాలా జాగ్రత్తగా గమనించుకుని సరిచేయబడి ప్రభు మందిరంలో నిలబడాలి. 7వ వచనం, నరపుత్రుడా నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలివాదిగా నియమించి ఉన్నాను కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారికి, ఆ మాట చదవమ్మా, వారిని హెచ్చరిక చేయవలయును. ఏం చేయాలి? హెచ్చరిక చేయాలి. ఏం చేయాలి? హెచ్చరించాలి, వాళ్ళకి తెలియపరచాలి. దేవుని మాటను ప్రజలీతంగా తీసుకురావడానికే దైవజనులు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. మరి దైవజనులు మన దగ్గర మాట తీసుకొచ్చిన మనం ఎంత లోబడుతున్నాం? మనం ఎంత లోబడుతున్నాం అక్కయ్య? అమ్మా మనం ఎంత లోబడుతున్నాం? అమ్మా మనం ఎంత లోబడుతున్నాం? అన్నయ్య మనం ఎంత లోబడుతున్నాం? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 8వ వచనం, దుర్మార్గుడా, వాక్యం చదవమంటే నన్ను చెప్తుంది. వాక్యాలు చదవమంటే ఏమన్నా ఇది వాక్యం చదవమంటే నన్ను తిరుగుతున్నాడు. చదువు. దుర్మార్గుడా నీవు నిశ్చయముగా మరణము నందుదువు అని దుర్మార్గునితో నేను శరణయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణమునందును గాని అతని ప్రాణులు వచ్చి నిన్ను విచారణ చేయును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవవలనని నీవు అతనితో హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమునందును గాని నీవు నీ ప్రాణములు దక్కించు. ఏంటది? దుర్మార్గుడు అన్నాడు, తనకు తన ఉత్తరవాది తెలియపరచు అన్నాడు. కానీ చివరి మాట వచ్చేసరికి ఏమంటున్నాడు?
చెప్పకపోతే ఏంటి అర్థం? తన బైబిల్ నెలలో తీయండి, 715వ పేజీ నెంబర్, కొత్త నిబంధన గ్రంథం తీయండి. 33 అని నల్లటి అక్షరాలతో ఇంతలా రాసి పెట్టినాడు. బైబిల్ గ్రంథం అందరూ తీయండి. ఈరోజు బైబిల్తో పని పడింది, అందరూ తీయాలి. ఏస్కేల్ గ్రంథం 33వ అధ్యాయం 715 పేజీ నెంబర్ తీయాలి. అక్కడ 9వ వచనం దగ్గరగా చదవాలి. 9వ వచనం వాళ్ళు చదవాలి. చదువుకున్నాడు పెద్దలు చదవండి పెట్టాం. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గత విలువలని నువ్వు అతనికి హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విలువని అతడు తన దోషమును బట్టి మరణముందురు కానీ నీవు నీ ప్రాణములు. అసలు ప్రాణానికి ఇతనికి ఏమైనా సంబంధం ఉందన్నా? ఏమైనా సంబంధం ఉందా అంటే దాని యొక్క మూలార్థం ఏంటి? దేవుడు ఒకడు తప్పు చేస్తున్నాడు అని హెచ్చరిక చేయని చెప్పకపోతే దేవుని మాట వినిన సేవకునికి దేవుడు విధించే శిక్ష ఏంటి? ఏం విధించాడు? అక్కడ చదవాలి అందరూ. ఏం విధించాడమ్మా? మరణాన్ని విధించాడు. హల్లెలూయా. ఈనాడు చాలా మంది సేవకుల్ని, చాలా మందిని లోకంలో చాలా మంది తిడుతూ ఉంటారు. బాబు ఈ వాక్యం ఎట్ట చెప్పవచ్చునా, ఆ వాక్యం అంట చెప్పవచ్చునా, హల్లెలూయా, ఓయమ్మ ఇట్ట గద్దించవచ్చునా, ఓయమ్మ అట్ట గద్దించవచ్చునా, ఓయమ్మ అట్ట చెప్పవచ్చునా, ఇట్ట చెప్పవచ్చునా అని చెప్పకపోతే దేవుడి చేత తన్నులు పడతాయని ఈ సేవకులకు మాత్రమే తెలుసు. హల్లెలూయా. కింద కూర్చొని వీడియో చూస్తే ఏం తెలుస్తుంది? దాన్ని ఒక్క రో బిట్ట కట్ చేసుకొని దాని మీద విమర్శలు, ప్రతి విమర్శలు, ఓయబ్బ యూట్యూబ్లు చేయమంటే ఇంకా నెలలు దాని మీద పడుకుంటారు. కానీ ఆ వాక్కును ఆ రీతిగా ప్రజల హృదయాల పాపములను, దేవుని పిల్లలు చేసేటువంటి అపవిత్రతను గద్దించి వాళ్ళను సరిచేయకపోతే ఆ సేవకులు పడేటువంటి వ్యాధులు ఆ సేవకులకే తెలుస్తారు. ఆమె కింద కూర్చొని ఉంటారు. అన్నయ్య ఇలా చెప్పేది ఈరోజు వాక్యం అయినా ఏంటబ్బా ఈరోజు నాకు చాలా బాధ వేసింది వాక్యం వింటుంటే. వాక్యం వింటుంటే బాధగానే ఉంటారు. ఆ కలిగినటువంటి బాధను బట్టి నీ వ్యక్తిత్వం మార్చబడితే ప్రభువుకు నిన్ను బట్టి మహిమ కలుగుతుంది. అన్నయ్య చెప్పిన మాట హృదయానికి తగిలింది కానీ ఇట్లా అయితే నేను రానమ్మా. మంచిదమ్మా. హల్లెలూయా. ప్రభువు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలలో ఏ ఒక్కరిని కూడా సరే పాపం చేసేవని ఎవరన్నా సర్దాడా? 66 పుస్తకాలు ఎవరైనా సర్దాడా? ఏ ఒక్కరిని కూడా అనలేదు. పాపాన్ని క్షమిస్తా, నా సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడు అని చెప్పాడు. ఆమె క్షమిస్తాను అన్నాడు. పాపాన్ని ఒప్పుకొని వదిలిపెట్టు అని చెప్పాడు. తప్పును ఒప్పుకొని వదిలిపెట్టు అని చెప్పాడు. తెలియక తెలిసి ఒకవేళ చేసేమో ఒప్పుకొని వదిలిపెట్టు అని చెప్పాడు. కానీ సరేలే పోనీ ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో, నీతి గ్రంథంలో, అగ్ని జ్వాలామైనటువంటి పవిత్ర గ్రంథంలో 66 పుస్తకాలలో ఎక్కడా కూడా వ్రాయబడలేదు. అందుకే ప్రతి సందర్భంలో ప్రభు సన్నిధిలో నాలో ఉన్నటువంటి మలినమేంటో అవి కడుక్కోవడానికి నేను ప్రభు సన్నిధికి వెళ్తున్నానని నీతిమంతులు రావాలి, అనీతిమంతులు రావాలి, లోకంలో ఉండేవారు రావాలి, దేవుని పిల్లలు రావాలి. ఆమేన్. అప్పుడు మనం దేవుని చేత నీతిమంతులుగా మార్చబడి దేవుని సన్నిధిలో స్థిరపరచబడతాం. రండి, ఎస్కేల్ గ్రంథం 3వ అధ్యాయం 1-3 వచనాలు. 1-2-3 వచనం. ఎస్కేల్ గ్రంథం 3వ అధ్యాయం 1-3 వచనాలు. ఎస్కేల్ గ్రంథం 3వ అధ్యాయం. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము, ఈ గ్రంథము
ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన గ్రంథము నాకు తినిపించును. తీసుకుని ఎక్కడేమా నీ కడుపు నింపుకొనేమని నాతో సెలవేయగా నేను దాన్ని భక్షించితిని, తేనె వలె మధురముగా ఉండెను. దేవుని మాట తేనె కంటే మధురమైనది. ఎవరికి? దేవుని మాట విని దేవుని సన్నిధిలో వణికే వారికి. దేనితో సమానం? దేవుని మాట తేనె కంటే మధురమైనది. దేవుని వాక్యాన్ని వితండవాదం చేస్తున్నారు కొంతమంది. వాళ్ళు మహాభక్తులు, రైతులా, వాళ్ళు మహాభక్తులు. వాళ్ళ జోలికి పొరపాటున కూడా మీరు వెళ్ళమాకండి. అమ్మా, దేవుని పిల్లలు బాగా గమనించాలి. అమ్మా, అన్న, వాళ్ళ జోలి మహాభక్తులు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళమాకండి. మనమంటే ఏదో యేసయ్యలాగా బతకడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నంలో మన జీవితాలు కొనసాగిపోతా ఉన్నాయి. కొంతమంది మహాభక్తులు ఉంటారు. వాళ్ళ భక్తి ఏంటిది? వాక్యాన్ని విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తూ ఉంటారు. ఇది అలా చెప్పొచ్చా, అది ఇలా చెప్పొచ్చా, ఇది అలా చేయొచ్చా, ఇది ఇలా చేయొచ్చా, ఏంటి తల మీద ముసుగేసుకోమంటాడే, అదేంటి ముసుగేసుకోకుండా కూర్చుంటే ఏమైతుంది అంటది ఒకమ్మ. ఒకమ్మేమో చక్కగా పద్ధతిగా తల నిండా ముసుగేసుకుని ప్రభు మాట వింటే మాకు సంతోషం అన్నాయా అంటది ఒకమ్మ. ఎవరిది తప్పు? ఎవరిది తప్పు అనడానికి లేదు. హల్లెలూయా. మళ్ళీ దీని గురించి ఒక డిబేట్ పెడతారు. కర్మజాలక ఇది అమ్మా ఇట్లా అన్నామనుకో మళ్ళీ డిబేట్ స్టార్ట్ అయిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు మాట ఎటువంటిది? తేనె కంటే మధురమైనది. ఆ మధురమైన దాన్ని తిని త్రాగి చక్కగా హృదయాల్లో భద్రపరచుకోవాలి. రండి, యేసుక్రీస్తు గ్రంథం 34వ అధ్యాయం 23వ వచనం. 34, 2 and 3, 23. ఉందా? చదవండి. యెహోవానైన నేను వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవానైన నేను వారికి దేవుడై ఉండును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను. మరియు అవి అరణ్యంలో నిర్భయముగా నివసించినట్లును అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లును నేను వారితో సమాధానాత్మకమైన నిబంధన చేయుదును. దుష్ట మృగమును దేశములో లేకుండా చేయుదును. వారి పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. హల్లెలూయా. దేవుడు అరణ్యం అనేటువంటి ప్రదేశంలో, ఈ లోకమనే అరణ్యంలో మనల్ని స్థిరపరిచిన తర్వాత మనల్ని పట్టి చీల్చేటువంటి క్రూర మృగాల మధ్యలో మనల్ని ఉంచిన తర్వాత బాగా ఆలోచించాలి. హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ పర్వతమైనటువంటి సంఘమనే పర్వతంలో మనల్ని స్థిరపరిచిన తర్వాత ఆయన చెబుతా ఉన్నాడు, వారు నా మాటలు విని వణుకుతే, నా సన్నిధిలో స్థిరపడితే, నా సన్నిధిలో నిలిచుంటే, నేను వారికి కాపరిగా పెట్టిన నా కాపరి చెంతలో నా కాపరి యొక్క వాక్యానుసారంగా దేవుని యొక్క వాక్కులో లోబడి జీవిస్తే, హల్లెలూయా, హల్లెలూయా, వారిని నాశనము చేయాలన్న క్రూరము గల రోళ్ళు యేసయ్య మూసివేస్తాడు. అవి ఎంత క్రూరమైన మృగాలు కానీ, దాడి చేసే జంతువులు కానీ పర్వతాల్లో ఎక్కించిన దేవుడు ఆ పర్వతము చుట్టూ కంచె వేసి కాపాడుతాడు. అయితే ఆ యేసయ్య అనే పర్వతం మీద నువ్వు ఉండగలగాలి. హల్లెలూయా. ఆ యేసయ్య అనే స్థిర పునాది మీద నీ హృదయం అమర్చబడాలి. ఆ యేసు క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి
నీ దగ్గరికి రానేయడు, నీ చెంతకు రానేయడు, నీ పిల్లలను భక్షించలేడు, నీ కుటుంబాన్ని భక్షించలేడు, నీ వ్యక్తిత్వాన్ని పోనీయడు, నీ బ్రతుకును పాడుదనేయడు, నీ పిల్లల బ్రతుకును పాడుదనేయడు, శాపాలు రానేయడు, దరిద్రం రానేయడు. దేవుడు నీ పక్షాన్ని నిలబడి దీవెనలో ప్రతి సమయాన్ని మారుస్తాడు. అందుకే ఇక్కడ రాయబడింది, వారి పర్వతముల చుట్టూ స్థలములను దీవెనలుగా చేయును. ప్రతి సందర్భాన్ని దీవెనగా చేస్తాడు దేవుడు. ప్రతి పరిస్థితిని దీవెనగా మారుస్తాడు. ప్రతికూలతలు రాని, వ్యతిరేకతలు రాని, శాపాలు దరిద్రం చుట్టుపక్కల వారి ఏలుతున్నని నీవు దేవుని సన్నిధికి వచ్చిన దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా, దేవుని సన్నిధిలో యేసయ్య ఏర్పాటు చేసిన పర్వతం మీద నిన్ను నీవు స్థిరపరుచుకుంటే ఏ దరిద్రం, ఏ శాపం, ఏ కీడు దేవుని చుట్టుపక్కల కూడా పరిచర్యడు. నువ్వు వెలుస్తూ ఉన్నా, నువ్వు నడుస్తూ ఉన్నా, నువ్వు ప్రయాణమే వెళ్తూ ఉన్నా, నువ్వు ఎక్కడ నిలబడినా, ఎక్కడ స్థిరనివాసం చేస్తూ ఉన్నా, దేవుడి ఆశీర్వాదాన్ని, దీవెనను, కాపుదలను నీకు నిత్యము కలగజేస్తాడు. కలగజేసి నేను ఉన్నతమైన స్థలములో స్థిరపరుస్తాడు. అయితే ఆ యేసే పర్వతం దగ్గర, ఆ యేసే ఎక్కించిన పర్వతం మీద నువ్వు స్థిరపరచబడాలి. యేసు క్రీస్తును నమ్మినటువంటి దేవుడు, యేసయ్య అని నమ్మి విశ్వసించి నడిచేటువంటి ఈ సార్వత్రిక సంఘంలో యేసు క్రీస్తులో నువ్వు స్థిరపరచబడాలి. ఆ వాక్యాన్ని నువ్వు నిలబడాలి. ఆయా సందర్భాల్లో నేను సరి చేసుకుంటూ బ్రతకాలి. మాట చెప్తాను, జన్మత మన పుట్టుకలో మనంత పరిశుద్ధులు ఎవరు లేరు. చిన్నపిల్లలుగా లోకం చెప్తాది అంటారు, పసిపిల్లలు దేవునితో సమానం. ఎందుకని వాళ్ళకి ఏమీ తెలియదు. మరి రాను రాను పసిపిల్లలే కదా పెరిగింది, మరి దేవుళ్ళు కాకుండా దిగారట్టయ్యారు. మాట్లాడరు. ఎవరైనా పుట్టంగా 60 సంవత్సరాలు పుట్టిరా, పసిపిల్లలకి పుట్టింది. మరి పెరగ ఎక్కడ చేయాలి? ఒక కక్క అక్క అంటారు, ఒక కన్న అంటారు, నా కడుపులో సెడ పుట్టినవురా నువ్వు. అన్నావు కదా అని కావు. హల్లెలూయా. కనుక ఎప్పుడో ఒకసారి వాడింటాను, నాకు అసలు మీ అయ్యే అంత మంచోడు మీ నాయన, నా కడుపున పుట్టింది. సరే నీ కడుపునది ఎక్కడుంది అది. హల్లెలూయా. పుట్టినప్పుడేమో మంచోడే, కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి మనం చూసి పెరిగేటువంటి విధి విధానాలు, మన కళ్ళతో చూసినటువంటి పాపము, అపవిత్రత, చెడుతనం, అదంతా పెరుగుతూ మనలో ఇమిడిపోయి పెరుగుకుంటా వచ్చేసింది. హల్లెలూయా. అందును బట్టే అప్పుడు పవిత్రులుగా ఉండేటువంటి మనం ఒక వయసు వచ్చేసరికి పాపాత్ములనే చెడిపోయామని మనలో మనం పశ్చాత్తాపం కలుగుతూ ఉంటుంది. ఒక సందర్భం వచ్చేసరికి, అయితే ఆ సందర్భాన్ని దేవునికి భయపడి విధేయత చూపించే సందర్భంగా తీసుకొని దేవుని వాక్యానికి భయపడి వణికి నిన్ను మార్చుకోవాలి. అప్పుడు ఆయన పర్వతం మీద నువ్వు స్థిరపరచబడతావు. చదవండి 26వ వచనంలో, వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించదును, దీవెనకరముగా వర్షములు కురియను. సభలు ప్రభుని గర్భాలు దీవెనకరమైన వర్షము, శపితకరమైన వర్షం, 2 వర్షాలు. పంట బాగా చేతికి వచ్చిందమ్మా, రేపు వేయాలి. రాత్రికి వడగట్ల వాన కురిసింది. ఇది ఏ వాన? దీవెన వాన. పొలంలో నాటేసి చక్కగా మందు తెలుసుకొని 4 రోజుల తర్వాత నీళ్ళు పెట్టాలి.
4 రోజులు చేనికి వెళ్ళక ముందే వాన ఎంత కావాలంత పడి చేను చక్కగా దీవెన పడ్డాయి. ఇది ఏమన్నా దీవెన. మరి అదే చేలో కదా మళ్ళీ వాన పడ్డది. ఏమ్మా, అదే చేలో కదా వాన పడ్డది. మరి అదే సందర్భంలో కదా వాన పడింది. మళ్ళీ వాన కూడా ఆ చేలోకి కదా నీళ్ళు వచ్చింది. ఇది ఏ కాలం? కోతకాలం పడ్డాయి. ఇప్పుడు ఆ వాన ఏమైపోయింది? దరిద్రం, శాపం అయిపోయింది. ఇప్పుడు ఏమంటారు అందరూ? నోటి కాడికి వచ్చిన గింజలు దీవెన వర్షము కురిపించే దేవుడు మనల్ని ఆయన యేసు క్రీస్తు అనే పర్వతం మీద స్థిరపరచుకుని మనల్ని దీవెనల చేతే నింపటానికి ఆయన పిలుచుకుని వచ్చాడు. శాపాలతో కాదు, దరిద్రంతో కాదు, పేదరికంతో కాదు, లేని స్థితిలో కాదు. దేవుడు మనల్ని నిత్యం ఉన్నతమైన స్థితిలో ఉంచాలనే ఆశ. అయితే మనం మాత్రం ఏమనుకుంటాం? హల్లెలూయా. దేవుని వాక్యమునికి భయపడకోకుండా, వణకపోకుండా, మనల్ని మనం సరి చేసుకోకుండా ఎన్ని రోజులు ప్రార్థనకి వెళ్ళినా ఏమీ ప్రయోజనం లేదు. ఈ మధ్యకాలంలో ఒక ఆవిడ ఇలాగ అంటూ ఉంది. 30 సంవత్సరాల చివర చర్చి దేవుడి సన్నిధికి వెళ్ళిందంట. రీసెంట్గా ఈ మధ్య ఏం జరిగిందంటే 30 సంవత్సరాలు అనుకున్నాను. ఏమైందంటే సడన్గా ఉన్నట్టుండి ప్రార్థనలు మానుకున్నది. ఇట్టాను ఒక ఆమె అడిగిందంట, ఏమ్మా ఎందుకు ప్రార్థనకు రాలా అన్నదంట. ఎందుకు ప్రార్థన? నాకేం చేశాడు దేవుడు, నేను ఎందుకు వచ్చి ప్రార్థనకు అన్నాను. ఎన్ని సంవత్సరాలు వెళ్ళి ఇప్పుడు ఏమంటుందా? నేను ఎందుకు వచ్చాను దేవుడికి, నేను రాను ప్రార్థన, దేవుడు చేస్తాడు అన్నదంట. అంటే ఈ 30 సంవత్సరాలు ఆమె ఏం కష్టం రాలా? ఆ ప్రార్థన చేసిన దేవుడు ఏం తీర్చలా. తన పిల్లలకు వ్యాధి బాధలు వచ్చినప్పుడు అయ్యా క్రికెట్ కదా ఊరికా ప్రార్థన చేయడు ఆయన. దేవుడు ఆయన మన ఆలోచించి బాగు చేసినాడు. ఏమైపోయాయో ఏదో చిన్న బాధ కలిగింది. మనస్సుకే భయంకరమైన బాధ కలిగింది, తట్టుకోలేనంత బాధ. హల్లెలూయా. మరి ఆ ఒక్క సందర్భాన్ని బట్టి దేవుని పర్వతాన్ని వదిలిపోవటం క్రమమేనా? హల్లెలూయా. కరెక్ట్ కాదని. ఎందుకంటే మన అంతరంగంలో కలిగినటువంటి బాధ దేవుడు ఆలోచించి తీర్చినప్పుడు నీ ముఖంలో కలిగే ఆనందం ఎదుట ఆ బాధ ఏ పాటిది? నోవాహు ఓడ కడుతున్నప్పుడు ప్రజలందరూ తూపడిచారు, విసర్జించారు, హేళన చేశారు. దేవుని సమయం రాగానే ఓడలో ఉన్న నోవాహు ఒక్కడే బతికాడు. తిట్టిన వారు, తూపడిచిన వారు, అవమానపరిచిన వారు జల సమాధి అయిపోయారు. క్రీస్తు అనే ఈ పడవలో వెళుతూ ఉన్నప్పుడు అవమానాలు, నిందలు, వ్యతిరేకతలు, తూపర్చడాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఏమి జరుగుని ప్రభు సన్నిధిలో నువ్వు నిలబడింది, అది గొప్ప సన్నిధి. అప్పుడు ఆ పడవని ఎక్కడికి తీసుకెళ్తుంది? శాశ్వతమైన స్థలం అనేది తీసుకెళ్ళి నిన్ను స్థిరపరుస్తుంది. అది కూడా ఏంటి దగ్గర? చుట్టుపక్కల సమస్తము దేవుడు దీవెనగా మార్చి పెడతాడు నీకు. రెడీ? చివరికి వచ్చిన చదవబా 29. మరియు వారి దేశంలో కరువు కలిగి నశించిపోకుండాను, అన్యజనుల వల్ల వారికి అవమానం ప్రాప్తించకుండాను, వారి ప్రకృతి కొరకై తోడబడి నేను ఏర్పరచను. అప్పుడు తమ దేవుడైన యెహోవాను నేనే తమకు తోడుగా ఉన్నానని, తాము జనులై ఉన్నారని వారు తెలుసుకుందరు. ఇదియే ప్రభువు యెహోవా వాక్కు. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలకు మీరే మనుషులు, నేను మీ దేవుడను. సేపు గొర్రెలు చెప్తారే దేవుడు ఇక్కడ స్పష్టంగా గొర్రెలుగా ఆయన మేపుస్తున్న గొర్రెలు అంటే ఎవరంటే ఆయన నమ్మిన ప్రజలు. హల్లెలూయా. ఆయన నమ్మిన ప్రజలే ఆయన గొర్రె పిల్లలు. ఆయన నమ్మి ఆయన వెంబడి నడిచి
నడిచేవారు ఆయన గొర్రె పిల్లలు. అయితే నడిచే ఆయన పిల్లలు, ఆయన గొర్రె పిల్లలు ఆయన మాటకు భయపడి వణికితే దీవెనలు, ఆశీర్వాదాలు, అడుగు తీసి అడుగు పెట్టిన ఆశీర్వాదమే ఏ పని పట్టుకున్నా మేలు జరుగుతుంది. ఎప్పుడైతే దేవుని మాటకు వనకక భయపడక నిన్ను నీవు శుభ్రం చేసుకోగలకుండా, నీ అంతరంగాన్ని పవిత్రపరచుకోకుండా, నిన్ను నీవే దేవుని మాటకు వనకుకోకుండా ఎప్పుడైతే నీవు ఆ వాక్కును దాటుకొని వెళ్ళిపోతావో, ప్రజలా ఆ మాటను దాటుకొని వెళ్ళిపోతావో, అప్పుడు దేవుడు నీ మీది తీసుకొచ్చే అవమానాలు, నిందలన్నీ ముందుగా తెలియపరిచినా కూడా నిన్ను సరిచేయకోకుండా, నిన్ను నువ్వు సరి చేసుకోనుకోకుండా అలాగే బెల్లం కొట్టినా రాయి మాదిరి ఉంటే రావాల్సిన కీడులన్నీ, అవమానాలు వస్తాయి. దాని తరువాత దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నేను 40 దినాలు ఉపవాసం ప్రార్థన చేసిన, అయితే నీ మాట మాత్రం ఏంటా? ఎన్ని రోజులు? 40 దినాలు ఉపవాసం ఉన్నా కానీ నీ మాట ఒకటిందా ప్రభు? 40 రోజులు ఉపవాసం ఉన్నాయా? నీ మాట తప్ప అన్నీనా? పక్కింటి అనొచ్చది, ఏమే 40 రోజులు అంటున్నావు, ఖచ్చితంగా జీడిపప్పు వేసుకొని ఏమైతే అది తిన్నదా మాట, తిన్నదా మాట. అమ్మ నిజమే బలహీనం, మళ్ళీ నేను బడిపోతే మంచిగా తల్లి నాకే వదిలేసి పెడతారు. అంత జీడిపప్పు వేసుకొని, అంత ఖర్చులు వేసుకొని, అంత సేమియాలు వేసుకొని చక్కగా అంత తిని ఉపవాసం కాదు ఉన్నది 40 రోజులు. దేవుడు, అమ్మా అమ్మా నువ్వు ఉపవాసం అన్నావు తల్లి, ఏం తినకూడదమ్మా, ఏం తాగకూడదమ్మా, ఉపవాసమేమ్మా అని ఫస్ట్ రోజు నుంచి 40 రోజులు దేవుడు చెబుతా వచ్చా ఉంటే ఒక్క రోజు ఉండలే. ఏది వారం తర్వాత చూడే, నీకేమన్నైతే నీ పిల్లలకి ఊరికి పెడుతుంది, నీకేమన్నైతే మీ ఆయన పరిస్థితి ఏందమ్మా నువ్వు కాబట్టి ప్రార్థన పోతున్నా వచ్చిందమ్మది అంటుండలే 40 రోజుల తీర్మానం ఎట్టపోయిందో. పైసలా అంత దాచి చేసుకొని, అంత ఇంటి దాచా, అంత ఖర్జూరా, అంత జీడిపప్పు బాగా నీళ్ళు వేయించుకొని, సేవియా నీళ్ళు వేయించుకొని, అందరినీ ఒక కప్పుకి నేను నిండా చేసుకొని తాగితే వేసమే కదా అంటారు. ఇట్లాంటి మాటలు ఇట్లాంటి ఉపవాసం ఎన్ని రోజులు నేను 365 రోజులు నేను ఉపవాసం చేస్తాను. హల్లెలూయా. అంటే ఎవరి మాట మనం వింటున్నాం? దేవుని మాట ఇది మనం మరుగుతున్నామా, లేక లోకంలో కనిపించేటువంటి మన ఆత్మీయ జీవితాన్ని కృంగదీసి, మన బ్రతుకులను కృంగదీసి దేవుని వెంబడి నడిచే సత్య మార్గంలో మనల్ని నడవకోకుండా సాతాను మాత్రమే మనల్ని శోధించే శోధకుల మాటలు వింటున్నామా? ఎవరి మాటలు వింటున్నాం మన బ్రతుకులను బాగు చేసుకోవడానికి? పరమ తండ్రి నీతిమంతుడు నీ కోసమే కలువరి మానుకెక్కి తన రక్తమంతా కార్చి 150 కిలోల దుంగను మోసి ఆ భయంకరమైనటువంటి శిలోమానుపై తన రక్తము కార్చి మేకుల దెబ్బలు, ఉల్ల దెబ్బలు భరించి, ముళ్ళ కిరీటాన్ని భరించి, చివరి రక్తాన్ని సైతము నా పిల్లల పాపాన్ని కడగాలి, మనుషుల పాపాలను కడగాలని తనను తననే క్రయధనముగా చేసుకొని పునరుద్ధారణ లేచి ఇప్పటికీ సజీవంగా ఉన్నటువంటి దేవుని మాటలు వింటున్నావా? లేక లోకంలో కనిపించి లోకపు పాపాలలో జోగాడుతూ, లోకపు వ్యసనాల్లో జోగాడుతూ, దుర్మార్గతల చేత, వ్యసనాల చేత పాపడుతున్నటువంటి సాతాను సంబంధమైనటువంటి బిడ్డలైనటువంటి అపవిత్రుల మాట విని దేవుని సంఘానికి, దేవుని మందిరానికి యేసు క్రీస్తుని పడవను వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నావా? లేక నా ప్రభు నా కోసమే క్రయధనమైపోయాడండి, ఇతరుల కోసం కాదని ప్రతి నిత్యం దేవుడు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, దేవుని ప్రేమను, త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, నా ప్రభు నా కోసమే పునరుద్ధరణ తిరిగి వచ్చాడు, నా కోసమే పరలోకానికి వెళ్ళి నాలో నివసించడానికే పరిశుద్ధాత్మనే వరము నా కోసం పంపాడు అని
నిత్యము నిన్ను జ్ఞాపకం చేసుకుని దేవునికి వణికి, దేవుని వాక్కు వణికి నిన్ను సరి చేసుకుని దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నావా? నిన్ను నీవు ఎలా దేవుని సన్నిధిలో స్థిరపరచుకుంటున్నావు? ఎవరి మాటలు వింటూ ఉన్నావు? ఎవరి మాటను లెక్క చేస్తూ ఉన్నావు? ఎవరి మాటను నువ్వు భయపడుతూ ఉన్నావు? దేవుని మాట విన్నటువంటి వ్యక్తులు తన ప్రాణాన్ని కాపాడుకున్నారు. దేవుని మాట వినని వారు అనేకమైనటువంటి కష్టాల్లో, వేదనలో, శ్రమల్లో, కన్నీళ్ళ మధ్యకి వెళ్ళిపోయారు. దేవుడు దైవజనుడికి చెప్పలేనటువంటి మాటలు నిశ్చయంగా చెప్పే తీరుతాడు. చెప్పకపోతే దైవజనుడి ప్రాణానికి ముప్పు. హల్లెలూయా! ఎవరి ప్రాణం పోయేది? దైవజనుడి ప్రాణం. అందుకే పౌలు గారు మాట్లాడతాడు, అనేక మంది సేవా పరిచయం రాకపోవడమే మీకు మేలు అంటాడు ఆయన. ఎందుకో తెలుసా? ఇవన్నీ దైవజనుడైనటువంటి పౌలు గారికి తెలుసు కాబట్టి. హల్లెలూయా! అందుకే ప్రభువునందు దేవుని పిల్లలారా, మరి ఈరోజు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీవు ఎవరి మాట విని దేవుని సన్నిధిలో ఉంటున్నావా లేదా? లేక ఎవరి మాట విని దేవునికి దూరం అయిపోతూ ఉన్నావు? దైవజనుడి మాటను విని వణికి దేవుని సన్నిధిలో స్థిరపరచబడుతూ ఉన్నావా లేదా? లేక నీ ఇష్టం వచ్చినట్టు, నీ బ్రతుకు నచ్చినట్లు ఎవరి మాట, వాళ్ళ మాట, వీళ్ళ మాటలు విని తల్లిదండ్రులు లెక్క చేయక, సేవకులను లెక్క చేయక, పెద్దలను లెక్క చేయక, ఎవరిని లెక్క చేయకుండా బ్రతుకులు వ్యర్థం చేసుకుంటున్నాము. కళ్ళు మూసుకుందాం, అందరం కలిసి